పాపే మా జీవన జ్యోతిలో రాబోయే ఎపిసోడ్‌లో ట్విస్ట్ రాబోతుంది. సీను ఆదిత్యకి ఫోన్‌లో చూపించింది చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఆదిత్య నిజాన్ని తెలుసుకొని ఆనందిని అపార్థం చేసుకున్నా అని బాధపడుతూ ఉంటాడు. అసలు ఇది ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆనంది ఆదిత్య గదిలోకి వెళ్తూ ఉంటుంది. ఎందుకు నా గదిలోకి వచ్చావు? చేసిందంతా చేసావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు అని ఆనందితో అంటుంటే, నేనేం చేయలేదండి, నిజంగా ఆ పెళ్ళి నేను అసలు చేయలేదు, జరిగిందంతా మీకు చెప్పాను కదా, అందులో నా ప్రమేయం ఏం లేదండి అని అంటుంటే, నువ్వు నాకేం చెప్పనవసరం లేదు, అక్కడ వెళ్ళేసరికి నువ్వు నాకు కనిపించావు, అంతా నువ్వే చేశావు, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూశావు. సీను అలేఖ్య మెడలో తాళి కడితే అలేఖ్య సీను ఇంటికి వెళ్తుందనుకున్నావు. నీ అడ్డు తొలగిపోతుందనుకున్నావు. నా మీద నమ్మకం లేకనే ఇలా చేశావు. అయినా నువ్వెలా ఆలోచించావు? నేను నిన్ను మోసం చేస్తానని ఎలా అనుకున్నావు? నీకు నా మీద నమ్మకం లేదు కాబట్టే నువ్వు సీనుతో అలెక్క మెడలో తాళి కట్టించావు. లేదా ఆదిత్య గారు, నేను అలా చేయలేదు. మీరెందుకు నా మాట నమ్మడం లేదు నాకు అర్థం కావడం లేదు. నేను అంత అర్థం చేసుకున్నాను కాబట్టే చెప్తున్నాను. అయినా అలేఖ్య ఇప్పటి అమ్మాయి కాబట్టి మెడలో తాళి తీసి సీను చేతిలో పెట్టింది. అదే పాతకాలం అమ్మాయి అయితే తన మెడలో ఆ తాళిని చూసుకొని తను రోజు బాధపడుతూ ఏడుస్తూ కూర్చునేది. తన జీవితం నాశనం అయిపోయేది. తన ప్రమేయం లేకుండా ఒకరు తన మెడలో తాళి కడితే ఏ అమ్మాయి అయినా ఊరుకుంటుందా? ఏ అమ్మాయి అయినా సహిస్తుందా? ఏ అమ్మాయి అయినా ఒప్పుకుంటుందా? అలేఖ్య కూడా అంతే కదా. నువ్వెలా ఆలోచించావు? అలేఖ్య తను మెడలో తాళి కట్టగానే సీనుతో వెళ్ళిపోతుందని, తల వంచుకొని వెళ్ళిపోతుందని నువ్వెలా ఆలోచించావు? అసలు ఈ పెళ్ళి నువ్వు ఎలా చేయాలనుకున్నావు? నా మీద నమ్మకం లేకనే కదా నువ్వు ఇదంతా చేపించావు. లేదు ఆదిత్య గారు, నాకు ఈ విషయం అస్సలు తెలియదు. సీను నాకు ఫోన్ చేసి చెప్పే వరకు అలేఖ్యనే ఆ అమ్మాయి అని, సీను అలేఖ్య మెడలో తాళి కడుతున్నాడన్న విషయం కూడా నాకు తెలియదు. నేను చెప్పేది నమ్మండి. ఏం అవసరం లేదు. నువ్వు నాకేం చెప్పనవసరం లేదు. సీను నీ మాట వింటాడు. నువ్వు ఏది చెప్తే అదే చేస్తాడు. నువ్వు సీను చిన్నప్పటి దోస్తులు కదా, నువ్వే అంటుంటావు సీను నా బెస్ట్ ఫ్రెండ్ అని. అలాంటి ఫ్రెండ్ నీకు చెప్పకుండా ఇదంతా చేశాడంటే నేనెలా నమ్మాలి? ఈ విషయం సీనుకి ఎలా తెలుసు? నేను అలేఖ్య ప్రేమించుకున్నారన్న విషయం సీనుకు తెలియదు కదా, మరి సీనుకి ఎలా తెలిసి ఈ పెళ్లి చేసుకున్నాడు అని ఆదిత్య అంటుంటే, సీనుకి ముందే తెలిసింది ఆదిత్య గారు. మీరు గుడిలో ఇద్దరు మాట్లాడుకుంటుంటే సీను అది చూశాడంట. మీ ఇద్దరు గుడిలో మాట్లాడుకోవడం చూసి సీను ఇలా నా కోసమే అలా చేశాడు అని అంటుంటే, అవునా, సీను గుడిలో చూస్తే నీకు చెప్పాలి కదా, మరి నీకు చెప్పకుండా దాచిపెట్టి అలా పెళ్లి చేసుకుంటాడా అని అంటుంటే, నా కోసమే ఆలోచించి ఇంటికి కూడా వచ్చి నాకు చెప్దామని అనుకున్నాడు. కానీ అలేఖ్య బెదిరించిందంట. అలేఖ్య సీనుని ఆపింది. చెప్తే ఆనంద జీవితం నాశనం అవుతుందని సీనుని బెదిరించడంతో, సీను ఈ విషయం నాకు చెప్పలేదు ఆదిత్య గారు అని అంటుంటే, లేదు, ఇవన్నీ నేను నమ్మను. నువ్వు కావాలని ఇవన్నీ కట్టుకథలు చెప్తున్నావు. అసలు ఇది నిజమనడానికి ప్రూఫ్ ఏంటి? నేను అక్కడికి వెళ్ళేసరికి నువ్వు అక్కడే ఉన్నావు. నువ్వు ఆ పెళ్ళిని కళ్ళారా చూసి జరిపించడం నేను చూశాను. ఇంతలా చూసిన నేను ఎలా నమ్మాలి? నువ్వు అలేఖ్య జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు. నేను అలేఖ్యని ప్రేమించిన విషయం నీకు తెలీదు. అది కూడా నిజమే, నేను చెప్పలేదు. ఎందుకంటే ఎన్నోసార్లు నీకు చెప్దామని అనుకున్నాను. కానీ నాకు ఆ సందర్భం రాలేదు. ఏదో ఒక రోజు నీకు ఆ విషయం చెప్పి నిన్ను ఒప్పించాలనుకున్నాను. కానీ ఈలోపే నీకు ఆ విషయం తెలిసింది కాబట్టి నువ్వు బాధపడతావని నీ ఇంటికి వచ్చాను. ఆ తర్వాత నిన్ను ఒప్పించాలని నీకు ఫోన్ కూడా చేస్తే నువ్వేమన్నావు? నన్ను పట్టించుకోలేదు. నేనే కావాలని చేశాను. నిన్ను మోసం చేశాను. నాకు ఈ విషయం చెప్పాలని చెప్పి నువ్వు నా ఫోన్ కూడా మాట్లాడలేదు. అప్పుడు నాకెంత బాధ కలిగింది అని అంటుంటే, ఆదిత్య గారు, మీరు ఒక అమ్మాయిని ప్రేమించిన విషయం నాకు చెప్పడం విషయంలో నాకు బాధ ఉంది. కానీ నేను అది అర్థం చేసుకున్నాను. మీరు పెళ్లికి ముందు అలేఖ్యని ప్రేమించారు కాబట్టి అది ఒకప్పటి గతం. నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. నాన్నకి అలా అయ్యేసరికి నేను ఇంటికి వెళ్ళానే తప్ప మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. మిమ్మల్ని అపార్థం చేసుకొని నేను ఇంటికి వెళ్ళలేదు. కేవలం నయన కోసమే నేను ఇంటికి వెళ్ళాను. అక్కడ నేను అమ్మ మంచినీళ్ళు
తీసుకొని మీకు ఇమ్మన్నది. ఆలోపే మీరు కారు తీసుకొని వెళ్ళిపోయారు. మిమ్మల్ని నేను పిలిచాను కానీ మీరు వెళ్ళిపోయారు అని అంటుంటే, ఇవన్నీ నువ్వు కావాలనే చెప్తున్నావు. ఇప్పుడు నీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ చెప్తున్నావని నాకు తెలుసు. నువ్వు వెళ్ళిపో అని అంటుంటే ఇక బాధగా ఆనంది వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు ఆదిత్య గారు ఇలా నన్ను అపార్థం చేసుకుంటున్నారు? అసలు నేనేం చేశానని? ఆ సీను వల్లే ఇదంతా జరిగింది. నేను ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండను. నా భర్తే నన్ను అర్థం చేసుకున్నప్పుడు నేను ఇంట్లో ఉండేం చేయాలి? నేను ఇప్పుడే వెళ్ళిపోతానని చెప్పి ఇక బట్టలు అన్నీ సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సీను దగ్గరికి వస్తూ ఉంటుంది. ఏంటి అమ్మాడి నువ్వు ఇక్కడికి వచ్చావు అని సీను ఆనందిని చూసి అంటుంటే, ఇంకేం చేయాలి సీను, నీ వల్లే ఇదంతా జరిగింది. ఆదిత్య గారు ఇప్పుడు నాతో మాట్లాడడం లేదు. నువ్వు చేసిన పనికి ఆదిత్య గారు నా ముఖం కూడా చూడడం లేదు. నేనేం చేశాను అని అంటుంటే, ఇంకా ఏం చేశావంటావేంట్రా? అంతా చేశావు నువ్వే. ఆ అలేఖ్యని నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు? ఒక్క మాట నాతో చెప్పాల్సింది కదా. నేను ఏం చెప్పేదానో నువ్వు ఆలోచించాలి కదా. నువ్వు నన్ను అడగకుండా ఒక్క మాట కూడా చెప్పకుండా అలేఖ్య మెడలో తాళి కట్టావు. ఆ తాళి తెంపి తను హ్యాపీగానే ఉంది. నా మొగుణ్ణి కావాలనుకుంటుంది. కానీ ఇప్పుడు మనం తప్పు చేసిన వాళ్ళలా మిగిలిపోయాం. నీ వల్ల నేను తప్పు చేసిన దానిలా మిగిలిపోయాను. ఆదిత్య గారు నన్ను అర్థం చేసుకోవడం లేదు. నువ్వే ఆ పెళ్లి జరిపించావని, నువ్వే ఇదంతా చేశావని నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని అంటుంటే ఇక సీను, అవునా ఆదిత్య గారు నిన్ను అంత మాట అనేసరికి ఇప్పుడు నేను నీ గురించి ఆలోచిస్తాను అమ్మాడి. వెంటనే మనం గుడికి వెళ్ళాలి. నేను ఒక అమ్మాయితో వీడియో కూడా తెప్పించాను. ఆ వీడియో నేను అడుగుతాను అని చెప్పి అంటుంటే, అవునా వీడియో? ఏం వీడియో అని ఆనంది అంటుంటే, చెప్తాను పద అని చెప్పి ఇక గుడికి వెళ్తూ ఉంటారు ఆనంది సీను. ఇక గుడిలో అమ్మాయి ఉంటుంది. ఇక గుడికి వచ్చి, అక్క మొన్న నా పెళ్ళైంది కదా, ఆ వీడియో నీకు తీసి పెట్టమన్నాను తీసావా అని అంటుంటే, అవును తీశాను సీను అని అంటూ ఉంటుంది. ఆ వీడియో నాకు వెంటనే చూపించు అని చెప్పి అంటుండగానే ఇక ఆ వీడియో చూపిస్తూ ఉంటుంది. ఇక అందులో అలేఖ్య, పంతులు గారు ఏమేం చెప్పారో అన్నీ ఉంటాయి. ఈ అమ్మాయి ఎందుకు లేవడం లేదు అని అంత చెప్పింది కూడా ఉంటుంది. ఇక సీను ఆనందితో ఫోన్లో మాట్లాడడం కూడా రికార్డ్ అయి ఉంటుంది. ఇదిగో చూడు అమ్మాడి, నేను ఏమేం చేశానో అసలు నువ్వు ఇందులో లేవు. ఈ ప్రూఫ్ చాలు ఆదిత్య గారు నమ్మడానికి అని ఆనంది కూడా అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఆనంది ఆదిత్య ఇంటికి వెళ్తూ ఉంటుంది. నేను ఈ ప్రూఫ్ చూపిస్తాను అని చెప్పి ఇక సీను అంటూ ఉంటాడు. ఇక సరే అని చెప్పి ఇక సీను వెళ్తూ ఉంటాడు. ఇక ఆనంది సీను ఇంటి దగ్గరనే ఉంటుంది. నేను వెళ్తాను, ఈ ప్రూఫ్ చూపిస్తాను, ఆదిత్య బాబు నిన్ను తీసుకొని ఇంటికి రావాలి అని సీను అంటూ ఉంటే, సరే అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంది. ఇక సీను ఆదిత్య ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక ఆదిత్య సీనుని చూసి కోపంగా, నువ్వెందుకు వచ్చారో ఆ చేసినంత చేసి ఇప్పుడు మళ్ళీ వచ్చావేంటి అంటుంటే, ఆదిత్య బాబు నేను చెప్పేది వినండి, ఇంకేంట్రా నువ్వు చెప్పేది అని చెప్పి ఇక కోపంగా గల్ల పట్టుకొని కొడుతుంటే ఇక అందరూ వస్తూ ఉంటారు. అసలు నువ్వెందుకు వచ్చావు సీను? నువ్వే కదా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం, ఆమె జీవితాన్ని నాశనం చేశావు అని సునంద శశికాంత్ అంటుంటే, మీరు కూడా చెప్పేది వినండి అని అంటుంటే, ఏం చెప్తావు? అమ్మడికి ఈ విషయంలో ఏ సంబంధం లేదు అనేదానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది అనగానే ఇక జీవన ఆలేఖ్య ఇద్దరు షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. ఇక జీవన ఆలేఖ్యతో, అసలు వీడు ఏం ప్రూఫ్తో వచ్చాడు? ఆనంద్ జీవితం నాశనమైందనుకుంటే మళ్ళీ వీడు ఏ ప్రూఫ్తో వచ్చాడో ఏంటో అని అంటుంటే, ఏమో నాకు కూడా అర్థం కావడం లేదు, నాకు కూడా తెలియదు అని అలేఖ్య కూడా అంటూ ఉంటుంది. ఇదిగోండి చూడండి అని చెప్పి ఇక సీను వీడియోనంతా ఆదిత్యకి చూపిస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య అది చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఈ వీడియోలో ఆనంది లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అవును ఆదిత్య బాబు, ఇందులో అమ్మాడి లేదు. అమ్మాడి నేను ఫోన్ చేసినాకనే వచ్చింది. అమ్మాడికి ఈ పెళ్ళికి ఎలాంటి సంబంధం లేదు. అమ్మాడిని మీరు అపార్థం చేసుకున్నారు. అమ్మాడి చాలా మంచిది. అమ్మాడి ఒకరి జీవితం నాశనం చేసే అమ్మాయి కాదు అని సీను అంటుంటే, అవును నువ్వు చెప్పింది కూడా నిజమే. చూసావా, నేను ముందే చెప్పాను. ఆనంది అలాంటి అమ్మాయి కాదు. ఒకరి జీవితం నాశనం చేసే అమ్మాయి కాదు. నేను ముందే చెప్పాను కదా ఆదిత్య, నువ్వే ఆనందిని అపార్థం చేసుకున్నావు. ఆనంది చాలా బాధపడింది. నువ్వు తనతో మాట్లాడడం లేదని చెప్పి తను నాతో బాధపడుతూ చెప్పింది. చూసావు కదా అన్నయ్య, వదినకి ఇందులో ఏ సంబంధం లేదు. ఇప్పుడు ఆ ప్రూఫ్ చూసా కూడా నువ్వు వదిన దగ్గరికి వెళ్ళి మాట్లాడేదంటే ఇంకా ఏం చెప్పాలి నీకు
అని చైతన్య అంటూ ఉంటాడు. నేను ఇప్పుడే ఆనంది దగ్గరికి వెళ్తాను. ఆనందిని ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి ఇక ఆదిత్య వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది సునంద. ఆదిత్యకి నిజం తెలిసింది. ఆనంది ఏ తప్పు చేయలేదని నిజం తెలిసింది. ఇప్పుడు వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు అని శశికాంత్ అంటుంటే ఇక సునంద కూడా అవునండి, ఇప్పుడు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అన్ని అపార్థాలు తొలగిపోయాయి. ఆనంది మన ఇంటికి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆనంది దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక ఆనంది అది చూసి వచ్చారా ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది. నన్ను క్షమించు ఆనంది, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. అసలు ఎప్పుడు నిన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటాను. కానీ నువ్వు నన్ను అన్నిట్లో అర్థం చేసుకున్నావు. ఆరోగ్య విషయంలో కూడా నన్ను అపార్థం చేసుకోకుండా నన్ను అర్థం చేసుకున్నావు. నీలాంటి మంచి భార్య దొరకడం నా అదృష్టం. నువ్వే నా భార్యవి. ఎప్పటికైనా నిన్ను నేను వదిలిపెట్టాను. నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంటికి రా ఆనంది అని అంటుంటే వస్తాను అని చెప్పి ఇక ఆనంది కూడా అంటూ ఉంటుంది.